హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప బీన్స్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఈ విధంగా 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఒక టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటి పేస్ట్ కోసం ఒక కడాయిలో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేయించుకోవాలి. ఇందులోనే కొన్ని కొబ్బరి ముక్కలు, ఇంకా ఒక టీ స్పూన్ నువ్వులు పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారేంత వరకు మన బీన్స్ని కట్ చేసుకుందాము. బీన్స్ కట్ అయిన తర్వాత బంగాళదుంపలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వలన కూరలో చాలా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం కూర కోసం ఆనియన్ కట్ చేసుకొని నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నిటినీ వేసుకోవాలి. ఇవి వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే బంగాళదుంపలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బీన్స్ని వేయాలి. ఈ విధంగా కుక్ చేస్తే మీకు రెస్టారెంట్ స్టైల్లో బీన్స్ కర్రీలా ఉంటుంది దీని టేస్ట్. కుక్కర్లో అయితే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఈ విధంగా వండితే సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మీకు వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం స్లో ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఒకసారి మీ పిల్లలకు పెడితే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. దీన్ని చపాతీలో కానీ నాన్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ కలిపిన తర్వాత 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే జీలకర్ర పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు వండుకోవాలి. చూడండి, మన కూర అయితే మంచిగా ఆయిల్ వేరయ్యేంత వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆ బంగాళదుంప బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కూర ఎక్కువగా తినడం మంచిది. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్